మా ఇంట్లో ఆప్యాయతలకి కొదువ లేదు, అనురాగాలకి లోటు లేదు. అలాగే పగకి ప్రతీకారానికి అంతూ లేదు. ఇల్లంతా సందడిగా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ ఆ ఆనందం మాకు ఎంతోసేపు నిలవలేదు. అంతలోనే రక్తపు మరకలతో కబురొచ్చింది. అయ్యా, ఏమైందిరా? ఏమైందిరా సత్తి, చెప్పు. అయ్యా, దామోదర్ రెడ్డి. ఏమైంది సత్తి? పొలంగడి దగ్గర మన పెద్దబాబు గారు చంపేశారయ్యా. దామోదర్ రెడ్డి! మా అన్నయ్యని చంపిన ఆ దామోదర్ రెడ్డి కుటుంబానికి మా కుటుంబానికి మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తున్నది. ఎవరిని ఎవరు ఎందుకు చంపుకుంటున్నారో తెలియదు, కానీ మా రెండు కుటుంబాల వల్ల ఊరు అగ్నిగుండంలా మారింది. ప్రజలు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సి వచ్చేది. దామోదర్ రెడ్డి! జోగిరెడ్డి! ఈరోజు నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి నన్ను చంపాలని చూసిన వాడే ఆ రోజు నన్ను, మా నాన్నని వాడి చేతులతోనే చంపుతానని తన తండ్రి దగ్గర శపథం చేసిన జోగిరెడ్డి. కానీ ఓ రోజు అమ్మని పోగొట్టుకున్న మేము ఇప్పుడు నాన్నను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ జోగిరెడ్డిని చంపడానికి బయలుదేరాను. నా చెల్లెలి కంట్లో కన్నీళ్లు చూస్తూ చేతకాని వాళ్ళ ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు అనే ఆలోచనతో బయలుదేరిన నన్ను దారిలో కృష్ణ ఆపేశాడు. కిరీటి, నువ్వు ఇప్పుడు వెళ్ళి వాడిని చంపాలనుకుంటే వాడు నీ చెల్లిని చంపాలనుకుంటాడు. ఇలా అందరూ చచ్చిపోతారు. నా మాట విను ప్లీజ్, నా మాట విను. కిరీటి, జోగిరెడ్డి, నా మాట మీద గౌరవం ఉంచి మీరిద్దరూ ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ రెండు కుటుంబాల పగలు ప్రతీకారాల వల్ల నష్టం మీకు మాత్రమే కాదు, ఈ ఊరి జనానికి కూడా. మీ కక్షల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్న మీ అనుచరులకి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలకి తీరం నష్టం జరుగుతోంది. మనిషిగా జన్మనెత్తింది బతకడానికి. చావు అనేది ప్రతి మనిషికి తప్పదు, అది ఎలాగూ వస్తుంది. మరి ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం దేనికి? కాంప్రమైజ్ కైనా నేను రెడీ. ఎస్ఐ, నువ్వు ముచ్చట పడుతున్నావు కదా, నీ ఇష్టం. కానీ నేను రెడీయే, అన్నీ మర్చిపోతాను. కక్ష నిండిన మనసు మారడం అంత సులభం కాదని జోగి వల్ల రుజువైంది. జోగిరెడ్డి మజాక చచ్చారా కొడుకులు. నాయనా, నిలబెట్టుకున్నా, నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నానే. అలా నన్ను, నా చెల్లెల్ని కాపాడి వైజాగ్ చేర్చాడు. అందర్నీ పోగొట్టుకుని ఆనందానికి దూరమైన నా చెల్లెలి మొహంలో సంతోషం చూడ్డానికి, దూరమైన మా అమ్మా నాన్నల్ని మరిపించడానికి, కక్షల్ని కార్పణ్యాల్ని మర్చిపోయి పగకి ప్రతీకారానికి స్వస్తి చెప్పి కృష్ణ సహకారం వల్ల కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నాకంత సాయం చేసిన నా ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు రోజు ఫోన్ వచ్చింది. హలో కిరీటి, కృష్ణ మాట్లాడుతున్నా. హలో కృష్ణ గారు. తన మాట తీరుని బట్టి ఎలా ఉన్నావని అడగలేకపోయాను. ఏదో ప్రమాదంలో ఉన్నాడనిపించింది. తను ఆ పరిస్థితుల్లో ఉండి కూడా మా అమ్మ నాన్నని ఎలాగైనా కాపాడాలి, కిరీటి నువ్వే చూసుకోవాలంటూ మీ గురించి, దీపక్ గురించి మొత్తం చెప్పాడు. కృష్ణ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు అవే.